బ్యాక్ టు న్యూస్. కేరళలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా భయపెట్టిస్తుంది. అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ అనే కొత్త వ్యాధి బయటపడింది. నిజానికి ఇది వైరస్ కాదు, నెగ్లీరియా ఫౌలేరే అనే బ్రెయిన్ ఈటింగ్ అమీబా. నెగ్లీరియా ఫౌలేరీ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సరస్సులు, నదులు శుభ్రం చేయని కొలనుల్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా విస్తరిస్తుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా వామ్ వాటర్లో ఉండే నదులు, సరస్సులు, పూల్స్లో ఉంటుంది. సాధారణంగా ఇవన్నీ ఉదయం పూట వెచ్చని వెదర్ను కలిగి ఉంటాయి. నదులు, కొలనుల్లో వెచ్చదనం ఉంటే బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉన్నట్లే. కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ కేసులు నమోదవుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. సరస్సులు, చెరువులు, ఈత కొలనుల్లో స్నానమాచరిస్తే మెదడు తినే అమీబా బారిన పడే అవకాశం ఉందని సూచిస్తుంది. మండల దీక్ష పూజల కోసం లక్షల సంఖ్యలో శబరిమలకు తరలివస్తున్నటువంటి అయ్యప్ప భక్తులకు ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ వ్యాధి విజృంభిస్తుందని, భక్తులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యాధి వ్యక్తి నుంచి వ్యక్తికి కలుషిత నీరు తాగడం ద్వారా వ్యాపించదు. నదిలో స్నానం చేసేటప్పుడు ముక్కులోకి చేరి వెళ్లకుండా భక్తులు జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. శబరిమల వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. మెదడు తినే అమీబా వ్యాధి సోకిన వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, మెడ పట్టుకోవడం, ప్రవర్తనలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది. చాలా సందర్భాల్లో ఈ వైరస్ ప్రాణాంతకంగానూ మారుతుందంటున్నారు డాక్టర్స్. 2025లో కేరళలో ఈ వ్యాధి గుర్తించారు.